ఎమ్మెల్సీ కవితను బీజేపీలోకి చేర్చుకోమని, అవినీతి పరులకు తమ పార్టీలో స్థానం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీలో ఉన్న నాయకులు కారు దిగే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. దోచుకున్న దాంట్లో వాటాలు పంచుకునే వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం పంచాయతీ బహిర్గతమైందని అన్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో అవినీతి వ్యవహారం బయటపడిందని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై 20 నెలలుగా కాంగ్రెస్ జాప్యం చేయడంతో ఆధారాలు తారుమారు చేసేందుకు అవకాశం దొరికిందని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కేసును ముందే సిబిఐకి ఇస్తే బాగుండేదన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసిందని, ఇప్పుడు తెలంగాణ పరిపాలన దినోత్సవం అంటూ మోసగిస్తోందని మండిపడ్డారు. నిజాం వారసులైన ఎంఐఎం నాయకులతో బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటకాగుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్ రావు, సంతోష్ పాత్ర ఉందని చెప్పిన కవిత, అందుకు సంబంధించి ఆమె వద్ద ఉన్న ఆధారాలను సిబిఐకి ఇవ్వాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సూచించారు.